హాయ్ అండి, ఇవే అండి పబ్బిళ్ళలు. ఇలా తయారు చేసుకోండి. చూడండి, తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ ఈరోజు పబ్బిళ్ళలు ఎలా తయారు చేయాలో చూపిస్తుంది. ఇప్పుడు దాని కొలతలు అయితే చెప్తుంది చూడండి. కేజీ పిండి తీసుకోవాలి. బియ్యపిండి కేజీ బియ్యపిండి తీసుకోవాలి. శనగకాయ పప్పులు మనకి ఎన్ని కావాలో అవన్నీ తీసుకొనేసి, అవి పొడి ఎక్కువ నూరకూడదండి. దీంట్లో తినే శనగపప్పు కూడా వేయాలండి. కొంచెం రెండు మిక్సింగ్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు మిక్సీకి వేయాలి. ఇదిగోండి, ఇట్లా చేసుకోవాలండి. కొంచెం బరకగా నూరుకోవాలి. మిక్సీకి వేసుకుంటే అది వచ్చేసి పిండిలో వేసేయాలండి. ఇది 2 hours నానబెట్టుకోవాలండి. పచ్చినపప్పు ప్లస్ పెసరపప్పు రెండు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇది కూడా దీంట్లోనే వేసేయాలండి. ఇది ఎండుమిరపకాయల కారం అండి. మీరు కావాలంటే డైరెక్ట్గా కారం కూడా వేసుకోవచ్చు. నేను ఎండుమిరపకాయలని మిక్సింగ్ వేసుకొనేసి దీంట్లో వేసేస్తున్నానండి. దీంట్లో 2 స్పూన్స్ జీలకర్ర అండి. 4 స్పూన్స్ నువ్వులండి. దీనిలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ చేసుకోవాలండి అంతా మొత్తము. దీంట్లోకి హాట్ వాటర్ వేడి చేస్తున్నానండి. దీంట్లో వేసి కలపడానికి కోసంగా నూనె వేడి చేసుకొని దీంట్లో పోసుకుంటూ కలుపుకోవాలండి. నూనె కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా సరే కాంచుకొని దీంట్లో మిక్సింగ్ చేసుకోవాలండి. మీ ఇష్టం, చాయిస్ మీకే అండి. కాంచిన నూనె దీంట్లో పోస్తున్నానండి. ఇప్పుడు ఇది మిక్సింగ్ చేసుకోవాలి. హాట్ వాటరు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇట్లా మొత్తం పిండి అంతా కలుపుకోవాలండి. మరి కలుపుకొనేసి ఒక 1 hour దీనిపైన తడిగుడ్డైనా సరే ప్లేట్ అయినా మూసి పెట్టుకొనేసి తర్వాత మనము పబ్బిళ్ళలు తయారు చేసుకోవచ్చండి. 1 hour తర్వాత ఓపెన్ చేసి చూస్తామండి. ఇది ఇలా ఉంటుంది. దీంట్లో కొంచెం ఆయిల్ పోసి కలుపుకోవాలి.
తర్వాత దీన్ని బౌల్స్ లాగా చేసేసి ఒత్తుకొని మనం పబ్బిళ్ళలు చేసుకోవాలండి. దీన్ని బౌల్స్ లాగా చేసుకోవాలండి. ఆయిల్ పూసుకునేసి బాల్స్ లాగా రౌండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ మిగతా పిండిని కూడా బాల్స్ లాగా చేసుకొని ఒత్తుకొని పబ్బిళ్ళలు తయారు చేసుకోవాలండి. బాల్స్ లాగా చేసేసినాను. నెక్స్ట్ కవర్ తీసుకున్నాను. కవర్లో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి. ఇది ఆయిల్ పేపర్ అయినా తీసుకోవచ్చండి. నా దగ్గర లేదండి, అందుకనే దీన్నే తీసుకున్నాను. నెక్స్ట్ ఒత్తుకునేది కూడా ఉంటుంది, పబ్బిళ్ళలు చేసుకునేది, అది కూడా నా కాడ లేదు, అందుకని దీనిలో చేస్తున్నాను. ఇలా అరేంజ్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి అరేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒత్తుకునేటప్పుడు వెడల్పుగా వస్తుంది కాబట్టి. ఇది వచ్చేసి ప్రెస్సింగ్ చేసుకోవాలండి. ఇట్లా మూసేసి మీ దగ్గర వైట్ కవర్ పైన కనిపించేటట్టుగా కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర లేదండి. నా దగ్గర ప్రెస్సింగ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇదిగోండి, దీన్ని తీసుకున్నాను. ఇది రౌండ్గా బాగుందని తీసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి బాండిల్లో పెట్టుకున్నాను, వేడి చేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల దీన్ని మనము ప్రెస్సింగ్ చేసుకుంటాము. ప్రెస్ చేసిన తర్వాత 1 by 1 ఆయిల్లో వేసుకోవాలండి. ఇదిగోండి, పబ్బిళ్ళలు వేసిన తర్వాత ఇలా వచ్చినాయండి. అన్నీ మొత్తం ఇంక ఇలాగనే కాల్చుకోవాలండి. ఇదే పద్ధతిలోనే కాల్చుకోవాలి మొత్తం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మనము పబ్బిళ్ళు తయారైపోయినాయండి. ఇలా చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చినాయో, సూపర్గా వచ్చినాయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ విధంగా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారంటే ఇలాంటి మరికొన్ని వీడియోలు దండిగా చెప్తాను, పెడతాము. ప్లీజ్ ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కూడా ఇప్పుడు చాలా లోలో ఉంది. మాకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు ఈ విధంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోలు పెడతాము. మా ఛానల్ పేరు సనన్య వినోద్ 999. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.